నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్, మీకు తెలుసు. Your attention please. Clap in, start sound, running, action. Hi friends. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? మనం వచ్చేసి కావలి దాటేసినాం. మన బండి చెన్నై నుంచి అశ్వారావుపేటకి లోడ్ అయింది. మనం కావలి దాటేసినాం అనమాట. మధ్యలో వీడియో తీయలేదు, నైట్ బయలుదేరా. అక్కడ మనం లోడ్ చేసుకున్న ఏరియా వచ్చేసి మింజూరు, చెన్నైలోని మింజూరులో పోర్ట్ ఏరియాలో లోడ్ అయింది మంది. మనం వచ్చేసి ఇప్పుడు అశ్వారావుపేట వెళ్తున్నాం. మనం ఇక ముందు మాట్లాడుకుందాం. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కామెంట్ కూడా చేయండి. అసలు మన వీడియో చూడట్లేదు, చాలా వ్యూస్ అనేవి పడిపోయినాయి. మన వీడియో కనీసం ఒక 2 నిమిషాలని చూడడానికి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఇది రోడ్డు వచ్చేసి మీకు తెలుసు, ఇదే రోడ్లో మనం ప్రయాణిస్తూ ఉంటాం ఎక్కువ శాతం. అది మొబైల్ క్లాంప్ కొన్నా అది 120 రూపీస్ అయింది ఫ్రెండ్స్. రోడ్ చూడండి ఎంత బాగుందో. ఎండ మాత్రం బీభత్సం కొట్టేస్తుంది. పొద్దున్నే 8 అవుతుంది టైం, ఇప్పుడు ఫుల్ ఎండ కొడుతుంది. ఇది వచ్చేసి నెల్లూరు దాటాక ఫ్రెండ్స్, మొత్తం ఒక వెరైటీ, ఒక వింత, అంతే, ఏముంది. ఇంకా ఈరోజు మనం విజయవాడ ట్రక్ లాగ్స్ అన్నని కలిసాం, రమేష్ అన్నని. ఇక విజయవాడలో కలిశాడన్న. బండి పని ఉంటే ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది ఒక రోజంతా. బండి ఒక నైట్ ఆఫ్ చేశా. ఆ రోజు కలిసిండు అన్న అక్కడైతే నాకు. ఇక ఇంటికి మామిడికాయలు కూడా కొనుక్కెళ్ళా, అంటే ఇంటికి ఇంకా తీసుకెళ్ళలేదు. మామిడికాయలు కొన్నా, బాగుంటాయి ఇక్కడ ఉలవపాడు దగ్గర. మీకు చూపిస్తా, అవి కూడా తీసా వీడియో. ఉలవపాడులో పలావ్ ఫేమస్, తెలుసు కదా, యూట్యూబ్లో కొట్టండి ఉలవపాడు పలావ్, చాలా ఫేమస్. ఎన్నో లారీలు ఆగుతాయి అక్కడ, ఎంతోమంది తింటూ ఉంటారు. చాలా ఫేమస్, అసలు చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే, అసలు నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా ఉంటుంది అక్కడ. అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే, అసలు బీభత్సమైన క్రౌడ్. అసలు అడుగు తీసి అడుగు పెట్టలేము, అంత క్రౌడ్ ఉంటుంది అనమాట. పవన్ కళ్యాణ్ అన్న సినిమా ఫస్ట్ రోజు డే కలెక్షన్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది అక్కడ, అంత క్రౌడ్ ఉంటుంది. ఇక మనం ఉలవపాడు దగ్గరికి వచ్చేసినాం. ఉలవపాడులో మనం తీసుకోవాలి ఇక మామిడికాయలు కొనాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అలా అవుతుంది. ఇంత పొద్దున్నే రెడీ అవ్వదు అనమాట. రెడీ అయితే తినేవాడిని ఇక్కడే, కానీ ఇంత పొద్దున్నే రెడీ అవ్వదు. అట్లీస్ట్ 11 అవుద్ది అది రెడీ అయ్యేసరికి. మొత్తం ఈ దారి పొడుగు మొత్తం మామిడికాయలు ఫ్రెండ్స్. మొత్తం మ్యాంగో సీజన్ కదా, ఫుల్ మ్యాంగోస్ ఉంటాయి అన్నమాట. అసలు బీభత్సంగా ఉంటాయి మొత్తం. అసలు పెద్ద కాయలు. నా లైఫ్లో ఇలాంటి కాయలు ఎప్పుడు కొనలేదు, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్. వాస్తవంగా నా లైఫ్లో ఇంత పెద్ద కాయలు అనేవి ఎప్పుడూ కొనలేదు. కేజీ 80 రూపాయలు అంట. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఎంత? ఫస్ట్ తోతాపురి, తర్వాత 60, తర్వాత ఈ 70, ఈ 80. ఇప్పుడు వేసినది బంగినపల్లి కదా. రసాలు వద్దులే, తినటానికి ఇవే బాగుంటాయి. చాలా పెద్ద కాయలు ఉన్నాయి. కేజీ 60 రూపాయల కాడ నుంచి ఉన్నాయి అన్నమాట. మనకి రసాలు కూడా ఉన్నాయి, కానీ రసాలు ఏంటంటే చాలా పండు బండి. పచ్చి తీసుకుంటే బాగోదని తీసుకోలేదు, పచ్చి కూడా ఉన్నాయని చెప్పిందిలే కానీ తీసుకోలేదు. ఒంగోలు 4 కిలోమీటర్లు ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి లోపలికి. మనం హైవే కాబట్టి హైవే టు హైవే ఉంటుంది మన జర్నీ. ఒక బస్సు వెళ్తుంది చూడండి, అటు వెళ్ళాలి. అటు వెళ్తే ఒంగోలు.
ఇది యాక్చువల్గా వీడియో తీసుకోవడం బాగుంటుందని చెప్పి కొనగానే స్టాండు అది బాగా షివరింగ్ అవుతుంది, అందుకనే ఇక అట్లా ఉంచేసా అనమాట. మనం ఇక గుంటూరు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ గుంటూరులో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు నేను మార్కెట్ బండి చేసినప్పుడు అన్నదానం ఇక్కడ ప్రతి మంగళవారం నిత్య అన్నదానం జరుగుద్ది. నేను ఇక్కడ ఒకసారి అన్నదానంలో కూడా పాల్గొన్నా, లోడ్ వేసుకొచ్చి. ఆ రోజు అసలు హైలైట్ ఏంటంటే నా దగ్గర ₹1 కూడా లేదు. దేవుడి ప్రసాదం తినాలని నాకు రాసి పెట్టింది అంతే. దేవుడి ప్రసాదం అనేది తింటే చాలా అదృష్టం ఉండాలి, లక్ అన్నమాట. అది అంతే, అందరికీ కుదరదు అన్నమాట. అట్లా దేవుడి ప్రసాదం అనేది. ఇదే ఆ టెంపుల్ రైట్ సైడ్ ఉంటుంది చూడండి. ఇది గుంటూరు హైవే మీద ఉంటుంది అనమాట. ఎప్పుడైనా వస్తే ఇక్కడ కంపల్సరీగా మంగళవారం వస్తే తినండి, చాలా బాగుంటుంది. అన్నదానం అనేది బాగా జరుగుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఉంటాం మరి, బాయ్.